అసెంబ్లీలో మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇక్కడ దయచేసి స్మూత్గా నడుపుకుందాం ప్లీజ్. మీరు అట్లా మాట్లాడొద్దమ్మా ప్లీజ్. పొంగులేటి గారు ఆ రోజున పింక్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి కొంటే మేము ఇవ్వలేదు. 2,72,000 ఇచ్చిన దాంట్లో అక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ వాళ్ళు చేసిన ప్రకారమే చట్ట ప్రకారమే చేసినాం, పద్ధతి ప్రకారమే చేసినాం. వారు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. ఉన్న వాస్తవం చెప్తున్నాం. ఎందుకంటే వారు పింక్ పార్టీలో ఉండే వీరి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అంటే కూడా మేము ఇవ్వలే. మీరు కూడా ఇప్పుడు ఏం చేసిండ్రు? ఇందిరమ్మ మీరేం చెప్పినారు? రాజకీయాల అతీతంగా చేస్తున్నారు. మరి ఇందిరమ్మ కమిటీలు వేసిండ్రు. ఎవరితో వేసిన అధ్యక్ష? కాంగ్రెస్ కార్యకర్తలతో వేసింది ఇందిరమ్మ కమిటీలు. ఇందిరమ్మ కమిటీలు మీరు కాంగ్రెస్ వారితో వేసి మళ్ళీ మేము ఏదో వేరే మొత్తం కూడా మేము శుద్ధ పూసలమని చెప్తారు ఏంటి అధ్యక్ష? అధ్యక్ష ఒక్క సెకండ్ అధ్యక్ష. మళ్ళీ గౌరవ సభ్యులు మళ్ళీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, ఇందిరమ్మ కమిటీలు వేశాం. ఇందిరమ్మ కమిటీలకి ఆ కమిటీ అధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం అధ్యక్ష. గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం. ఇందిరా కాంగ్రెస్ పార్టీ సభ్యుని పెట్టడంగా గ్రామ సర్పంచ్ని పెడుతుంటే గ్రామ సర్పంచ్ అది ప్రజల చేత ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం అధ్యక్ష. మళ్ళీ సభని గౌరవ సభ్యులు పదే గౌరవ సభ్యులు ఈ సభను తప్పుదోవ పట్టించాలని తాపత్రయం తప్ప నిజాన్ని నిజమని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష మీ యొక్క నియోజకవర్గంలో మీకు తెలుసు, వారికి తెలుసు, ఇందిరమ్మ కమిటీల్లో లేని సర్పంచ్లను వారు పెడతారంట. ఇప్పుడున్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఓన్లీ కాంగ్రెస్ సభ్యులు తప్ప వేరే వాళ్ళు ఉన్నది వాస్తవము. దాన్ని పదే మళ్ళీ అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. వారు విఆర్ఏలకి వారు ఏం చెప్పినా జీవో ఇచ్చి ఊరుకోలే అధ్యక్ష. దరిదాపుగా 16,750 మంది విఆర్ఓలకి పత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా జీతాలు కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఒక్క 3,797 మాత్రమే కాలేదని చెప్పేసి మేము చెప్పినాం. దాన్ని దయచేసి మంత్రి గారు గమనించాలి. రెండవది వారు చెప్తున్నారు తెలంగాణ రాకముందు 30 సంవత్సరాల్లో గత అన్ని ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు 11,000 ఖర్చు అయితే మేము పెట్టిన 9,000లో 9 సంవత్సరాల్లో మేము పెట్టిన ఖర్చు వాళ్ళకంటే 1,000 కోట్లు ఎక్కువ అధ్యక్ష. ఇది 2,72,000 ఇచ్చినాం. మీరు చూసుకొని లెక్కలు, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ఊరికేనే రాజకీయంగా స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, లెక్కలు చూసుకొని మీరు మాట్లాడండి. అదే అధ్యక్ష చివరిగా INPR లో అది కూడా వారే చూస్తున్నారు. ఇవాళ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ దానిలో కొంత నిధులు కేటాయించుకున్నారు. ఇందులో ముఖ్యంగా 2 అంశాలు నేను మాట్లాడదలుచుకున్న అధ్యక్ష. ఒకటి, ఇవాళ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలంటే జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెస్ అండ్ మీడియా.